అంటే వాళ్ళ కేసీఆర్ కుటుంబ పంచాయతీ ఏందో తెలుస్తలేదు. సరే, వాళ్ళ పంచాయతీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ పంచాయతీ వాళ్ళ ఇష్టం. నేను చాలా సందర్భాల్లో చెప్పినాను, వారసత్వం అనేది కొడుకుకే ఉంటుంది, కూతురుకి ఉండదు. కొడుకు లేకపోతే కూతురు వస్తుంది వారసురాలుగా. ఇది కాబట్టి అది అలా వెంటి వ్యవహారం. ఒకటి మరి నేను చూస్తున్నా, రోజు మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో బ్రేకింగ్లు చూస్తున్నా. మరి ఓవర్ యాక్షన్ కవిత, ఓవర్ యాక్షన్. మరి అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. హూ ఇస్ కవిత? కవిత ఎవరు? నీ లీడర్షిప్ క్వాలిటీ ఏంది? నీ యొక్క లీడర్షిప్ పర్సనాలిటీ ఏంటి? ఒక్క కేసీఆర్ కూతురు అనే ఒక్క దాని మీద నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరమా? ఆమె బయటికి పోతే ఏంది, లోపల ఉంటే ఒరిగేది ఏంది, పోయేది ఏంది? నేనేమంటున్నంటే, నీ పొలిటికల్ యొక్క పర్సనాలిటీ పెంచుకోవడానికి మీ అయ్య నేను రిజెక్ట్ చేసిన, మీ అన్న నిన్ను రిజెక్ట్ చేసిన, నీ పొలిటికల్ పర్సనానికి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడి వస్తున్నావు. కానీ దానికి నాకైతే పెద్దగా ఏమి రెస్పాన్స్ కావాల్సినంత రాజకీయ నాయకుడు కాదు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. నువ్వు ఎందుకు అనవసరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కూతురికి చెప్తుంది. ఎందుకు అవసరం లేదు నీకు అట్లా. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పర్సనాలిటీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనాలిటీ ఇద్దరిది ఈక్వల్. వాళ్ళిద్దరూ ఒకనొకరు అనుకుంటే అర్థం ఉంది. అందుకే అన్న, దయ్యాలు వచ్చి దేవుళ్ళ గురించి మాట్లాడు, దయ్యాలు వచ్చి దయ్యం ఎవరో మీరే డిసైడ్ చేసుకోండి. దేవుళ్ళు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మా మినిస్టర్లు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మా పాత్ర ధర్మం పాత్ర, దేవుని పాత్ర. దేవుడు అంటే ఎవరు? ధర్మం పాత్ర కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది ఎందుకు అనవసరంగా గెలుపుతావు, తిట్టిపించుకుంటావు, ఆడామేవు? పెద్ద పెద్ద మాటలు నీకు అవసరమా? ఏం అవసరము? ఇప్పుడు నువ్వు ఆడామే అయిపోయావు. నువ్వు తిడితేనేమో తిట్టినంటారు, తిడితే ఏడుస్తావు. మళ్ళా ఆడోళ్ళని ఏమన్నా అన్నామంటే ఆడోళ్ళని అన్నారంటారు. మళ్ళా నువ్వు ఆడామ తీరే ఉండు. నీకెందుకు ఈ మొగల పంచాయతీ? ఎందుకు వస్తున్నావు ఇలా? పో, అప్పుడు బతుకమ్మలు ఆడుకుంటూ కదా, బతుకమ్మలు ఆడుకుంటావు. అట్లా ఎందుకు నీకు ఇదంతా? ఏదో మీ నాయన పుణ్యమని నువ్వు లీడర్ అయినావు, ఎంపీ అయినావు, ఎమ్మెల్సీ అయినావు, ఆడికి అట్లా ఉండు. అట్లా నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి? మా వాళ్ళు స్పోక్స్ పర్సన్లు, మా లీడర్ల కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు అదేమని అన్నారు అనుకో, నోరు జారీరు అనుకో, మళ్ళీ నీ ఏడుపులు పొబ్బోలు ఇవన్నీ అవసరమా? మళ్ళీ దానికి ఒక కొత్త యాక్టింగ్ చేస్తారు మళ్ళీ వీళ్ళు. మీ అయ్యే సీఎం ఉన్నప్పుడు ఆడోళ్ళ పంచాయతీ లేదు, ఆడోళ్ళ గురించి మాట్లాడకపోతే అప్పుడు బీసీలే అధికారాలే. ఏం డ్రామాలు రా నాయన, డ్రామాల కంపెనీ అయిపోయింది మీది ఇల్లు. అన్ని ఏరియాస్ నుండి పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
అయితే మనం స్టూడెంట్స్ ఇష్యూస్, యూత్ ఇష్యూస్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు వాళ్ళకి భయం అవుతుంది. భయమై నిన్న ఒక పెద్ద నాయకుడు, ఇదివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే పెద్ద నాయకుడు, ఆయన ఏమంటాడంటే మీ ఆడవాళ్ళకి ఎందుకు పాలిటిక్స్, మంచిగా బతుకమ్మలు ఆడుకోవచ్చు కదా అని అంటున్నాడు. నేనేమంటున్నా, మీ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టి వల్ల, కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు చనిపోయినాక ఇందిరాగాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది లేదు, ఆమె వల్ల బతికింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోతే క్రైసిస్ లో ఉంటే సోనియా గాంధీ గారు కాపాడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతుకుంది. ఇప్పుడు మరి మహిళలు అవసరం లేదంటే ప్రియాంక గాంధీ గారిని ఎందుకు తెచ్చుకున్నారు, ఆమెను ఎందుకు ఎంపీ చేసిండ్రు? మన స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరు? మహిళ మీనాక్షి నటరాజన్. అన్నిటికన్నా ఎక్కువ నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇది మీ పార్టీ అఫీషియల్ వ్యూనా? ఆడవాళ్ళు కేవలం బతుకమ్మలు ఆడుకోవాలా? ఆడవాళ్ళు పాలిటిక్స్ మాట్లాడొద్దా? ఆడవాళ్ళు వచ్చి పని చేయొద్దా? దీన్ని మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఇట్లా అడ్డగోలుగా ఆడవాళ్ళ మీద మాట్లాడినటువంటి మీ జగ్గారెడ్డి మీద ఏం చర్య తీసుకుంటుందో ఇలా తెలంగాణ మహిళా లోకం అంతా కూడా చూస్తుంది. మీరు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము బుద్ధి చెప్తాం. నిర్మలమ్మ అంటే జగ్గారెడ్డి అన్న వైఫ్, ఆమె ఇలా టీఎస్ఐసి చైర్మన్ గా ఉన్నది. నేను నిర్మలమ్మను, జగ్గారెడ్డి అన్న బిడ్డ ఉన్నది జయమ్మ, ఆ అమ్మాయి కూడా పాలిటిక్స్ లా తిరుగుతుంది. నేను వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నా, అమ్మ మీ నాన్న మహిళలకు క్షమాపణ చెప్పే వరకు జర ఇంటికి వస్తే ఫుడ్ పెట్టకండి అమ్మా, ఎందుకంటే మహిళలు లేకుండా ఏమీ కూడా నడవదు. కానీ మహిళల మీద అడ్డగోలుగా నోరుబారేసుకున్నటువంటి జగ్గారెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులే బాగు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.